ఒక అమ్మాయికి ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఆ అబ్బాయి ఎందుకు మోకాళ్ళుని పూవిస్తాడు? ఆ రోజు వాడి జీవితం నిర్బంధంలోకి వెళ్ళిపోతుంది. కమిట్ అయిపోతాడు. యేసు ప్రభుతో కమిట్ అవ్వడం అంటే తెలుసా మీకు? యేసు ప్రభుకి నా సర్వ స్వేచ్ఛను దారాదత్తం చేయడం. ఒక రకంగా అది బానిసత్వం. అందుకని అపోస్తలులు ఏమని రాసుకున్నారు? ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ కాల్డ్ టు బి ఎన్ అపోజిల్, ఐ పాల్. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, లోకము మనకిచ్చే స్వేచ్ఛలో బానిసత్వమే మిగులుతుంది. యేసుక్రీస్తు వారి బానిసత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. దిస్ ఈస్ ద పారాడాక్స్ ఆఫ్ లైఫ్. ఇది జీవన వైవిధ్యం.